డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు ఈ వీడియోలో డే 22లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, కొలోకేషన్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనే 3 టాపిక్స్ని కంప్లీట్ చేద్దాం. ముందుగా ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి మనకి పెద్దగా నేర్చుకోవడానికి రూల్స్ ఏమీ ఉండవు. కొలాకేషన్స్కైనా కానీ కొంతవరకు దేన్ని మనం కలుపుతున్నాం అన్న దానికి రూల్స్ ఉంటాయి, కానీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి రూల్స్ ఉండవు. మనం బై హార్ట్ చేయాలి లేదా అర్థం చేసుకోవాలి. ప్రాక్టీస్ ద్వారా మరిన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ ఒక 100 మీకు లిస్ట్ ఇస్తాను. అవి జాగ్రత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. కాబట్టి ఫస్ట్ మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ సింగిల్ వర్డ్స్ దట్ రీప్లేస్ ఎ లాంగ్ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్ కన్వేయింగ్ ద సేమ్ మీనింగ్ ప్రెసైజ్లీ అండ్ కాన్సైజ్లీ. అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని మనం దేన్ని అంటామంటే అవి దేన్ని రీప్లేస్ చేస్తాయంటే ఒక లాంగ్ ఫ్రేజ్ లేదా ఒక సెంటెన్స్ లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉందో వాటిలన్నిటినీ ఒకే ఒక్క వర్డ్తో ఇది రీప్లేస్ చేసేస్తుంది. కాకపోతే దాని యొక్క అర్థం కానీ లేకపోతే దాని యొక్క వివరణ కానీ లేకపోతే దాని యొక్క భావం కానీ ఇది ఎక్కడ మిస్ చేయకుండా దాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి దే ఎన్హాన్స్ రైటింగ్ స్టైల్ బై రిమూవింగ్ వర్డీనెస్. అంటే ఏంటంటే లెందీగా ఉండే ఈ యొక్క వాక్య వివరణ లేకపోతే పదాలని రీప్లేస్ చేస్తూ ఈ రైటింగ్ స్టైల్ అంటే రాసే విధానాన్ని ఏం చేస్తుందంటే ఇది మెరుగుపరుస్తుంది. ఇట్ ఫోకస్ ఆన్ ద రూట్ మీనింగ్స్. ఎగ్జాంపుల్ ఓమ్ని మీన్స్ ఆల్. అంటే రూట్ మీనింగ్ ఏదైతే ఉందో అంటే ఇచ్చిన ఫ్రేజు లేకపోతే సెంటెన్స్ ఏదైతే ఉందో వాటిలో రూట్ మీనింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్ని అనే వర్డ్ తీసుకుందాం అంటే అది అంతా అని అర్థం. కాబట్టి దాన్ని లూజ్ అవ్వకుండా దాన్ని బేస్ చేసుకుని ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి రీప్లేస్ చేస్తూ ఉంటాయి. మీకు దాదాపు ఒక 100 ఇచ్చాను. ఒక 4 క్లాసెస్ కింద డివైడ్ చేసి మెయిన్లీ 3 క్లాసెస్ కింద డివైడ్ చేసి 4th మిస్లీనియస్. కాబట్టి వాటిలో ప్రతిదానిలో 1-2 చూసి మిగతా టాపిక్స్లోకి మనం వెళ్ళిపోదాం. నేర్చుకోవాల్సిన టాపిక్స్ మిగతా 2 పెద్ద ఉన్నాయి కాబట్టి చూడండి. ఫస్ట్ది ఇలా వరుసనే ఇచ్చాను కొన్ని. థర్డ్ చూడండి ఒకసారి. అమెచ్యూర్ అంటే ఏంటి? ఔత్సాహికుడని. అంటే ఏ పర్సన్ హూ డస్ సంథింగ్ ఫర్ ప్లెజర్ నాట్ మనీ. అంటే ఆనందం కొరకు సంతోషం కొరకు ఒక పని చేసే వ్యక్తిని, అంటే డబ్బుల కోసం లేకపోతే వెల కోసం కాకుండా సంతోషం కొరకు చేసేవాడిని మనం తెలుగులో ఔత్సాహికుడు అంటాం కదా. దాన్నే ఇంగ్లీష్లో అమెచ్యూర్ అని పిలుస్తాం. అంటే జాగ్రత్తగా గమనించండి, ఎక్కడన్నా ఒక వ్యక్తి గురించి ఇంత పెద్ద సెంటెన్స్ ఉంటే ఆ ప్లేస్లో వీటన్నిటి అంటే ఒక వ్యక్తి ఆ సంతోషం కొరకు చేస్తాడు డబ్బుల కొరకు చేయడు అని ఇంత చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్లో హీఈస్ అమెచ్యూర్ అని చెప్పేసేయచ్చు అనమాట. అలా రీప్లేస్ చేస్తుంది. అలాగే చూడండి నెక్స్ట్ అథీస్ట్ అని 7th ఉంది ఇక్కడ. అథీస్ట్ అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మనవాడు, నాస్తికుడు. ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే దైవం ఉంది అని ఒప్పుకోని వ్యక్తిని, అంటే దేవుడు లేడు అని విశ్వసించే వ్యక్తిని మనం నాస్తికుడు అంటాం, అథీస్ట్ అనమాట. అలా లేదా కింద చూడండి 8th బ్యాచులర్ ఇచ్చాం. అంటే ఏంటి? మ్యాన్ హూ ఈజ్ నాట్ అండ్ హ్యాస్ నెవర్ బీన్ మ్యారీడ్. అంటే ప్రస్తుతం మ్యారేజ్ అనే ఆ యొక్క జీవితంలో లేనివాడు లేదా అంతకు ముందు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోనివాడు. అలాంటి వ్యక్తిని మనం ఏమంటాం? బ్రహ్మచారి, ఇంగ్లీష్లో బ్యాచులర్ అంటాం. అలా మనం ఒక పదాన్ని తీసుకుని ఆ పదం ఏం చేస్తుందంటే అంతకు ముందున్న ఫ్రేజ్ లేకపోతే సెంటెన్స్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తూ దాని యొక్క మీనింగ్ పోగొట్టకుండా ఉండేదాన్ని మనం ఏమంటాము అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని పిలుస్తాం. ఇలా నేను పర్సన్స్ మీద కొన్ని ఇచ్చాను, ఎవరిని ఏమంటారు అనేది దాదాపు ఒక 59-60 ఇచ్చాను మీకు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి ప్లేసెస్ ఇచ్చాను. ఆ ప్లేసెస్ చూడండి ఒకసారి 1-2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికి తెలిసిన పదాలు చెప్తాను చూడండి. 61 ఏదైతే ఉందో అక్వేరియం అంటే ఏంటి? ఆ యొక్క మత్స్యాలు అంటే చేపల యొక్క ఆలయం అన్నట్టు ఉండేది. ఏ ట్యాంక్ వేర్ ఫిష్ ఆర్ కెప్ట్. చేపలు పెట్టే ఆ యొక్క ట్యాంక్ ఏదైతే ఉందో పెట్టి దాన్ని మనం అక్వేరియం అంటాం. నెక్స్ట్ 65th చూడండి. మనం ఎప్పుడు పలికేవి ఇవన్నీ కొత్తవి కాదనడం లేదు. సిమెట్రీ అంటాం. అంటే శ్మశానం. ఏ ప్లేస్ వేర్ ద డెడ్ ఆర్ బరీడ్. అంటే మృతమైన వారిని చనిపోయిన వారిని పూడ్చిపెట్టే, బరీడ్ అంటే పూడ్చిపెట్టే ప్రదేశాన్ని మనం శ్మశానం అని పిలుస్తాం. తర్వాత గ్రానరీ చూడండి 67th అంటే ధాన్యాలు దాచేది. స్టోర్ హౌస్ ఫర్ థ్రెషెడ్ గ్రెయిన్. అంటే దొల్లగొట్టిన ఏదైతే ఉందో అంటే సపరేట్ చేసిన విత్తనాలు లేకపోతే ఆ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచే వాటిని మనం గ్రానరీ అంటాం. అలా చూడండి
జిమ్నాషియం మనందరికీ తెలుసు, అంటే వ్యాయామం చేసేది. రూమ్ ఆర్ హాల్ ఎక్విప్డ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే భౌతికమైన వ్యాయామం కొరకు ఏర్పాటు చేసిన ఒక రూమ్ గాని హాల్ గాని మనం ఏమంటాం, జిమ్నాషియం అంటాం. ఇలా ప్లేసెస్ కూడా ఎలా అంటాం అనేది దాదాపు 40 ఇచ్చాను నేను, సారీ 20 ఇచ్చినట్టున్నాను, 20 ఇచ్చాను. నెక్స్ట్ సి పార్ట్ లో చూడండి, బుక్స్, లిటరేచర్, స్పీచెస్ సంబంధించి కొన్ని వర్డ్స్ ఇచ్చాను. ఇవి ఒక దాదాపు 15+ ఇచ్చాను, చూడండి ఒకసారి. ఆంథాలజీ అంటే ఏంటి, ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఆర్ స్టోరీస్, అంటే పోయమ్స్ పద్యాలు లేదా కథల యొక్క కలెక్షన్ ని మనం సాహిత్య సంకలనం అంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ అంటాం, అంటే ఆత్మకథ, త్వర రాసుకునేది, వారి మీద వారే రాసుకునేది. అన్ అకౌంట్ ఆఫ్ ఎ పర్సన్ లైఫ్ రిటర్న్ బై దట్ పర్సన్, అంటే వారికి వారుగా వారి జీవితం గురించి రాసుకునే దాన్ని మనం ఆటోబయోగ్రఫీ అంటాం. ఇలా బుక్స్, లిటరేచర్ కి సంబంధించిన కొన్ని ఇచ్చాను, 15+ ఇచ్చాను. లాస్ట్ లో మిగిలిపోయిన వాటిని కొన్ని మిస్లీనియస్ కింద ఇచ్చాను, అంటే అనానమస్ ఒకటి, ఆమ్నిపోటెంట్ ఒకటి, అంటే సర్వశక్తిమంతుడు, అంటే దేవుణ్ణి మనం పిలుస్తాం, అంటే అన్ని శక్తులు కలిగిన వాడు. ఓమ్ని ప్రెజెంట్ అంటే సర్వాంతర్యామి, ప్రతి చోట మనకి ఉండేవాడు. ఆమ్నిషియంట్ అంటే సర్వజ్ఞుడు, ప్రతిదీ తెలిసినవాడు. ఆమ్నివోర్ అంటే ప్రతిదీ తినేవాడు, అంటే ప్లాంట్స్ కానీ మీట్ కానీ అన్ని తినేవాడు. పోస్తమస్ అంటే మరణాంతర, అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అవార్డు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మీరు చాలా వరకు ఆర్మీ వాళ్ళ పేర్లు చూసుకున్నట్లయితే పరమవీర చక్ర అని రాసి బ్రాకెట్లు ఏం చేస్తారంటే ఇలా పోస్తమస్ అని రాస్తారు. అంటే ఏంటంటే వారు మరణించిన తర్వాత వారికి లభించిన అవార్డు అన్నట్టు లెక్క, అంటే అకరింగ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఆరిజినేటర్, అంటే వారు చనిపోయిన తర్వాత వారికి ఇస్తే. ఇలా మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ దాదాపు 100 ఇచ్చాను. అంటే ఇవే వస్తాయి అని కాదు, ఇవి చదివితే ఆల్మోస్ట్ మిగతా వాటి మీద కూడా మీకు అవగాహన అనేది కలుగుతుంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. కొలకేషన్స్ చూసుకుంటే, కొలకేషన్స్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ న్యాచురల్లీ గో టుగెదర్ ఇన్ ఎ లాంగ్వేజ్. అంటే కొలకేషన్స్ అంటే ఏంటి అంటే పెయిర్ లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అంటే జంట కింద కానీ లేదా 2 కన్నా ఎక్కువ గ్రూప్స్ లో ఉండే ఆ యొక్క పదాల యొక్క సమూహాలను కానీ మనం కొలకేషన్స్ అంటాం. సాధారణంగా ఇవి లాంగ్వేజ్లు ఎలాగంటే అంటే ఒకవేళ గ్రూప్ పేరు అనుకోండి, 2 కలిసే మాట్లాడతాం. ఒకవేళ గ్రూప్ అనుకోండి, అవన్నీ కలిపే మనం మాట్లాడతాం, అంటే మూకుమ్మడిగా మాట్లాడతాం. యూజింగ్ దెమ్ మేక్స్ యువర్ ఇంగ్లీష్ సౌండ్ న్యాచురల్ అండ్ ఫ్లూయెంట్. అంటే ఇవి ఉపయోగించడం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఇంగ్లీష్ లో లాంగ్వేజ్ లో సౌండ్ అంటే దాని యొక్క శబ్దం న్యాచురల్ గాను, సహజంగాను, ఫ్లూయెంట్ అంటే నిర్విరామంగాను కొనసాగించే విధంగా ఉంటాయి. కొలకేషన్స్ ఆర్ నాట్ స్ట్రిక్ట్ గ్రామర్ రూల్స్, ఇవి స్ట్రిక్ట్ గా గ్రామర్ రూల్స్ కాదు, బట్ హ్యాబిచువల్ అసోసియేషన్స్, అంటే అలవాట్ల కొద్దీ అలా రూపొందిన కొన్ని యొక్క ఏం చెప్పొచ్చు అంటే గుంపులు. ఇఫ్ యూ చూస్ ద వర్డ్ రాంగ్ వర్డ్, అంటే వీటిని తప్పుగా గనక కలిపి మాట్లాడితే ఇట్ సౌండ్స్ అన్యాచురల్, అంటే సహజత్వాన్ని కోల్పోవడమే కాకుండా ఆ మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడేది చెవులకి అంత ఇంపుగా వినిపించదు, లేకపోతే అనిపించదు. వీటిని సాధారణంగా ఎలా చూడొచ్చు, ఎలా తయారవుతాయి అంటే కామన్ టైప్స్ చూసుకుంటే వర్బ్ ప్లస్ నౌన్, అంటే ఒక వెర్బు నౌను కలిసి ఫామ్ అవుతాయి. ఉదాహరణకు 2 ఇచ్చాను, అంటే చాలా ఉంటాయి వీటిని లిస్ట్ చేసి ఇవ్వడం అనేది ఒకవేళ మీకు ఒక 50-100 నేను లిస్ట్ చేసి ఇవ్వచ్చు, ఏది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లాగా. కానీ ఇవ్వడం ద్వారా అవి అంత ఉపయోగం కాదు, మనం వీటిలో కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వర్బు నౌను కలిసి ఎలా వస్తాయి చూడండి. మేక్ అనేది ఒక వర్బు, డెసిషన్ అనేది ఏంటి ఒక నౌను, ఒక ఆర్టికల్ను ఉపయోగించి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కింద మేక్ ఏ డెసిషన్ అంటే ఒక నిర్ణయాన్ని చేయడం లేకపోతే నిర్ణయం తీసుకోవడం, వీటిని ఇలా తయారవుతుంది. లేదా డూ హోంవర్క్, ఇది ఒక వెర్బ్, హోంవర్క్ అనేది ఒక నౌను, ఈ నౌన్ లో కూడా ఏమవుతుంది, ఈ హోంవర్క్ అనేది ఒక కాంపౌండ్ వర్డ్ అవుతుంది. కాబట్టి ఇలా ఫామ్ అయ్యే వాటిని వెర్బ్ ప్లస్ నౌన్ కింద ఫామ్ అవుతాయి. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ నౌను కలిపి కూడా చూడండి. హెవీ రెయిన్, ఈ రెయిన్ అనేది ఏంటిది మనకి నౌను, ఈ నౌన్ ఏమవుతుంది ఇది డిస్క్రైబ్ చేస్తుంది, అంటే ఏం చేస్తుంది వివరిస్తుంది, అడ్జెక్టివ్ కాబట్టి అడ్జెక్టివ్ నౌను కూడా కలిపి మనకి కొలాకేషన్ కింద మనకి ఫామ్ అవుతాయి. అలాగే స్ట్రాంగ్ కాఫీ, కాఫీ ఎలాగుందంట స్ట్రాంగ్ గా ఉందంట, కాబట్టి స్ట్రాంగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, కాబట్టి అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కింద కూడా కొన్ని ఫామ్ అవుతాయి. అలాగే నౌను కలిపి జాగ్రత్త చూడండి, ఇవే కాంపౌండ్ వర్డ్స్ కొన్నిసార్లు మనకు ఫామ్ అవుతాయి. చూడండి బస్సు స్టాప్, బస్ అనేది ఒక నౌను, స్టాప్ అనేది ఒక నౌను, 2 కలిపితే బస్ స్టాప్ అయిపోయింది. అలాగే సైన్స్ అనేది ఒక నౌను, ఫిక్షన్ అనేది ఒక నౌను, 2 కలిపి ఒక కొలాకేషన్ తయారైంది. వర్బ్ యాడ్వర్బ్ కలిపి లేకపోతే చూడండి డ్రైవ్ అనేది వర్బ్, యాడ్వర్బ్ ఏంటి ఎలా డ్రైవ్ చేయాలి అనేది చెప్తుంది కేర్ఫుల్ గా, కాబట్టి డ్రైవ్ కేర్ఫుల్లీ అనేది ఒక కొలాకేషన్ కింద చూడవచ్చు. అలాగే వర్క్ హార్డ్, వర్క్ అనేది వర్బ్, హార్డ్ అనేది వర్క్ ఎలా చేయాలో చెబుతుంది, మనకి యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ కూడా కలిపి వస్తుంది, అంటే ఎలాగా యాడ్వర్బ్ చూడండి ఇక్కడ ఏముంది కంప్లీట్లీ, అడ్జెక్టివ్ వచ్చేసరికి సాటిస్ఫైడ్, ఇవి వర్బు కాదు అలాగే నౌను కాదు, ఒక యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ కలిపి ఏమవుతుంది ఫామ్ అవుతుంది. అలాగే హైలీ అన్లైక్లీ, ఇలా మనకి కొలాకేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటిని మనం నేర్చుకోవాలంటే కొలాకేషన్స్ ఎలా ఫామ్ అవుతాయి, వర్బ్ నౌన్ కలిపి రావచ్చు, అడ్జెక్టివ్ నౌన్ కలిపి రావచ్చు, నౌన్ కలిపి రావచ్చు,
వర్బ్ యాడ్వర్బ్ కలిపి రావచ్చు, యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ కూడా కలిపి రావచ్చు. కాబట్టి వీటికి అంతగా రూల్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏముండదు, కానీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం ఈ యొక్క డే 22లో నేర్చుకునేది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. జాగ్రత్తగా గమనించండి, దీనిలో ఇప్పుడు చెప్పేవి మాత్రమే ఉంటాయని కాదు, చాలా ఉంటాయి. కాకపోతే మెయిన్ అనుకున్నవి కొన్ని మాత్రం తీసి ఒక 10-12 తీసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కి ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి ఒకే ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే గ్రామటికల్ రూల్, అంటే గ్రామటికల్ గా అది ఏంటి అనేది. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే అది ఎంత అందంగా ఉంది అని చెప్పేది. అంటే ఏంటి అంటే అలంకారం, సింపుల్ గా చెప్పాలి అంటే. కాబట్టి ఇప్పుడు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో చూద్దాం. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఎక్స్ప్రెసివ్ యూజెస్, అంటే చూడండి ఎక్స్ప్రెసివ్ అంటే వివరణాత్మకంగా లేకపోతే అందంగా చెప్పే యూజెస్ దేనిలో, లాంగ్వేజ్ లో, వేర్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎ నాన్ లిటరల్ వే టు క్రియేట్ ఎ వివిడ్ ఎఫెక్ట్, అంటే చాలా అందమైన ఎఫెక్ట్ ని క్రియేట్ చేయడానికి, సుందరమైన భావాన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించేవే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. జాగ్రత్త చూడండి. ఫస్ట్ ది సిమిలీ. సిమిలీ అంటే ఏంటో చూడండి. ఏ కంపారిజన్ బిట్వీన్ టూ డిఫరెంట్ థింగ్స్, అంటే రెండు వేరు వేరు వస్తువులు ఉన్నాయి, లేదా రెండు వేరు వేరు సంఘటనలు ఉన్నాయి, రెండు వేరు వేరు లేకపోతే వ్యక్తులు ఉన్నారు అనుకుందాం, లేదా మనుషులు ఉన్నారు అనుకుందాం. ఈ రెండు వేరు వేరు వాటిని ఏం చేస్తుందంటే కంపేర్ చేస్తుంది. ఈ కంపారిజన్ వేటిని ఉపయోగించి చేస్తుందంటే లైక్ లేదా యాజ్ అనే వాటిని ఉపయోగించి కంపేర్ చేస్తే అక్కడ ఉపయోగించిన ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే, ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అంటే సిమిలీ. జాగ్రత్త చూడండి. యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లైన్, అంటే ఒక వ్యక్తి గురించి చెబుతున్నాం, అంటే అతను సింహము అంతా లేకపోతే సింహము వలె ధైర్యంగా ఉంటాడు అని. అక్కడ ఆ వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఒక మనిషి అనుకుందాం, రెండోదేమో సింహం అనుకుందాం. వీరిద్దరిని కంపేర్ చేయడానికి యాజ్ ను ఉపయోగించాం. కాబట్టి ఇక్కడ ఉపయోగించిన ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే సిమిలీ. నెక్స్ట్ చూడండి. హీ రన్స్ లైక్ ద విండ్. విండ్ అంటే ఏంటి? ఇక్కడ అతను విండు ఇద్దరు ఒకటేనా? కాదు. అతను అనేవాడు ఒకడు, విండ్ అనేది ఇంకో రెండోది, అంటే వేరు వేరువి. వీటిలన్నిటిని రెండింటిని ఎలా కంపేర్ చేశామంటే లైక్ తో కంపేర్ చేశాం. కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించినట్టు? సిమిలీ ఉపయోగించినట్టు లెక్క. నెక్స్ట్ ది మెటాఫర్ చూద్దాం. మెటాఫర్ చూసుకుంటే డైరెక్ట్ కంపారిజన్ బిట్వీన్, ఈ సిమిలీ మెటాఫర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకేసారి వినండి. ఏ డైరెక్ట్ కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్ వితౌట్ యూజింగ్ లైక్ యాజ్, అంటే ఇక్కడ లైక్ యాజ్ ఉపయోగించాం కదా, ఇప్పుడు లైక్ కానీ యాజ్ కానీ ఉపయోగించకుండా రెండింటిని కంపేర్ చేస్తే దాన్ని మనం మెటాఫర్ అంటాం. జాగ్రత్త చూడండి. టైమ్ ఈజ్ మనీ, అంటే ఇప్పుడు చూడండి టైమ్ ఈజ్ లైక్ మనీ అన్నలా, టైమ్ ఈజ్ మనీ అన్నాం. అంటే ఏంటంటే టైమే మనీ, టైంని మనీని కంపేర్ చేస్తున్నాం. కానీ అక్కడ మనం లైక్ కానీ యాజ్ కానీ ఉపయోగించలేదు కాబట్టి మెటాఫర్ కింద చూస్తాం. అంటే సిమిలీ మెటాఫర్ రెండు కంపారిజన్సే, కానీ ఒక దానిలోనేమో యాజ్ లేకపోతే లైక్ ఉపయోగిస్తాం, ఇంకో దానిలో అలా ఉపయోగించాం. ద క్లాస్ రూమ్ వాజ్ ఏ జూ, అంటే సాధారణంగా చెప్తారు ఈ క్లాస్ రూమ్ జూ లాగా ఉంది అని, కానీ ఈ క్లాస్ రూమే జూ అన్నట్టు చెప్పాం. అంటే పిల్లలందరూ అంత కోతుల్లాగా లేదా అంత జంతువుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అప్పుడు ఏముంది? ఇక్కడ కంపారిజన్ ఉంది. ఈ క్లాస్ రూమ్ ని ఈ జూని రెండు వేరు వేరే. ఈ కంపారిజన్ మనం ఏం చేస్తున్నామంటే లైక్ గాని యాజ్ గాని ఉపయోగించట్లేదు కాబట్టి ఇక్కడ మనం మెటాఫర్ ని ఉపయోగించినట్లు లెక్క. నెక్స్ట్ చూడండి. పర్సోనిఫికేషన్ చెబుతున్నా, జాగ్రత్తగా చూడండి. పర్సోనిఫికేషన్ అంటే గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ టు నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్, అంటే జాగ్రత్త చూడండి. ఒక హ్యూమన్ అని తీసుకుందాం, ఇక్కడ నాన్ హ్యూమన్, అంటే ఇక్కడ మనిషి, ఇక్కడ మనిషి కానిది. ఇప్పుడు ఏమైందంటే ఈ మనిషి కానిది ఉంది కదా, ఈ మనిషి కాని దానికి ఏ లక్షణాలని ఆట్రిబ్యూట్ చేస్తున్నాం, లేకపోతే ఏ లక్షణాలని ఆపాదిస్తున్నాం అంటే ఈ మనుషుని యొక్క లక్షణాలు. ఇక్కడ కంపారిజన్ లేదు. ఈ మనుష్యుని యొక్క లక్షణాలు తీసుకువెళ్ళి మనిషి కాని దానికి ఇస్తున్నాం. ఉదాహరణ చూడండి. ద విండ్ విస్పర్డ్ అన్నాం, అంటే గుసగుసలాడిందంట. ఏం గుసగుసలాడింది? విండ్. విండ్ అనేది ఏంటిది? మనుషుడు కాదు, అంటే మానవ సంబంధమైన వ్యక్తి కాదు ఇది. ఏంటిది? ఇది మనుషుడు కానిది. ఈ మనుషుని కాని దానికి మనం ఏమి ఆపాదించామంటే విస్పరింగ్. ఇప్పుడు విస్పరింగ్ అంటే ఏంటి? గుసగుసలాడడం. గుసగుసలాడడం ఎవరు గుసగుసలాడతారు? మనుషులు గుసగుసలాడతారు. ఈ మనుషుల యొక్క లక్షణాలను తీసుకువెళ్ళి మనుషులు కాని దానికి ఆపాదిస్తే ఇప్పుడు దాన్ని ఏమంటామంటే పర్సోనిఫికేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. ద సన్ స్మైల్డ్ అన్నాం. సన్ అంటే ఏంటి? మనిషి కాదు, కానీ నాన్ హ్యూమన్. కానీ దానికి ఏం చేసామంటే స్మైలింగ్ ఎవరి లక్షణం? హ్యూమన్ లక్షణం. కాబట్టి ఈ హ్యూమన్ కి సంబంధించిన దాన్ని తీసుకువెళ్ళి ఇక్కడ నాన్ హ్యూమన్ కి అట్రిబ్యూట్ చేసామంటే ఆపాదించాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం ఉపయోగించినట్టంటే పర్సోనిఫికేషన్ అంటున్నాం. అలా మనం ఉపయోగించాల్సి ఉంటుంది, లేదా అలా ఉపయోగించిన దాన్ని పర్సోనిఫికేషన్ అంటాం. నెక్స్ట్ చూద్దాం. ఫోర్త్ది హైపర్బోల్. హైపర్బోల్ అంటే ఏంటో చూడండి. ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్స్ నాట్ మెంట్ టు బి టేకెన్ లిటరల్లీ, అంటే
మనం తెలుగులో చెబుతా ఉంటాం కదా, అతిశయోక్తి అంటే దాన్ని చాలా ఓవర్ చేసి చెప్తాం. ఎగ్జాగరేట్ అంటే ఏంటి? ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. ఒక స్టేట్మెంట్ ఉన్నదానికంటే అసలు భయంకరంగా మనం విపరీతంగా డబ్బా కొట్టినట్టు చెప్తాం. కానీ దాన్ని మనం లిటరల్గా అంటే వర్డింగ్గా లేకపోతే దానికి అర్థవంతంగా తీసుకోవడానికి, దానిలో ఉన్న అర్థాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడానికి వీల్లేదు. అలాంటి దాన్ని మనం హైపర్బోల్ అంటాం. ఉదాహరణ చూడండి, ఐ హావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్, నేను నీకు 1,00,000 సార్లు చెప్పాం, లేకపోతే నేను నీకు 1,00,00,000 సార్లు చెప్పానంటాం. 1,00,00,000 సార్లు నిజంగా చెప్తామా? చెప్పం. అలాంటప్పుడు ఈ 1,00,00,000 సార్లు లేదా మిలియన్ అంటే ఈ 10 లక్షల సార్లు, ఈ ఇప్పుడు సాధారణంగా ఉపయోగించేది మనం తెలుగులో 1,00,00,000 లక్ష అంటాం కదా, ఇలా ఉపయోగించేదాన్ని అన్ని సార్లు చెప్తామంటే చెప్పలేదు. కానీ అంత గట్టిగా చెప్పామని దానికి ఇక్కడ స్టేట్మెంట్ ఏమైందంటే ఎగ్జాగరేట్ చేసాం, అంటే దాన్ని చాలా ఓవర్ చేసి చెబుతున్నాం. ఇలాంటప్పుడు దీన్ని ఏమంటామంటే హైపర్బోల్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఏదన్నా ఒకటి ఉంది, దానికి మనుషుని యొక్క లక్షణాలు ఆపాదిస్తే దాన్ని ఏమన్నాం మనం? పర్సోనిఫికేషన్ అన్నాం. ఒకవేళ ఒక స్టేట్మెంట్ ఎగ్జాగరేట్ చేసి ఓవర్ చేసి చెబితే దాన్ని ఏమంటామంటే హైపర్బోల్ అంటాం. లేకపోతే చూడండి, దిస్ బ్యాగ్ వెయిస్ ఏ టన్, టన్ను బరువు ఉందంట. ఏంటిది? బ్యాగ్. బ్యాగ్ ఎక్కడైనా టన్ను బరువు ఉంటుందా? ఉండదు. కానీ టన్ను బరువు ఉంది అన్నట్లు చెబుతున్నాం, దాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉపయోగించిన ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే హైపర్బోల్. నెక్స్ట్ చూడండి, అలిటరేషన్ అంటే ఏంటో చూడండి, ద రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ కాన్సోనెంట్ సౌండ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. మీకు తెలుగులో క్లియర్గా అర్థం కావాలి అంటే ప్రాస అంటాం. ప్రాస అంటే మనం అంత్యప్రాస కింద చూస్తాం కదా. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు అలిటరేషన్ అంటే ఏంటంటే ఆ పదాల్లో ఏదైతే ముందు కాన్సోనెంట్ సౌండ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి, పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పిక్కిల్డ్ పెప్పర్స్ అని ఉంది. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ పి అనే కాన్సోనెంట్ సౌండ్ ఇలా రిపీట్ అవుతా వస్తుంది. అంటే దాని యొక్క ప్రారంభంలోనే దాని యొక్క ఏదైతే రైమింగ్ చెప్పాలి అంటే ఆ కాన్సోనెంట్ సౌండ్ అనేది అలా రిపీట్ వస్తుంది. మీకు అర్థం కావడానికి రైమింగ్ అన్నాను, అంతేగాని రైమింగ్ కాదు. ఆ కాన్సోనెంట్ సౌండ్ అనేది రిపీట్ అవుతా వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే అలిటరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి, బిటీ బ్యాటర్ అని, లేకపోతే బిటర్ బట్టర్ అని మన క్లాస్లో మనకి 3rd క్లాస్లో దేనిలోనే వస్తుంది. అలాంటి వాటిని మనం ఏమంటామంటే అలిటరేషన్ ఉపయోగించినట్లు ఎక్కడక్కడ. నెక్స్ట్ చూడండి, 6th వన్ చూద్దాం. ఆనోమాటోపియా అంటే ఏంటో, ఇది అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, కానీ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. వర్డ్స్ దట్ ఇమిటేట్ ద సౌండ్ దే డిస్క్రైబ్ అంటే ఏ వర్డ్స్ అయితే ఏం చేస్తాయి అంటే, దానిలో కొన్ని వర్డ్స్ ఏం చేస్తాయి అంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే, అంటే అక్కడ ఉపయోగించే ప్రొడ్యూస్ అయ్యే వస్తువు ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేసే సౌండ్నే మళ్ళీ అక్కడ మనకి ప్రతిబింబిస్తూ చెబుతుంది. అలాంటప్పుడు మనం దాన్ని ఏం ఉపయోగించినట్టంటే, మనకి అక్కడ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏం ఉపయోగించినట్టంటే ఆనోమాటోపియా ఉపయోగించినట్లు. అంటే చూడండి, ద బజ్ ఆఫ్ ద బీ, ఈ బీస్ ఉన్నాయి, ఈ బీస్ ఎలా చేస్తాయి? బజ్ సౌండ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ మనం ఏం చేస్తామంటే ద బజ్ ఆఫ్ ద బీస్ అని చెబుతాం. నెక్స్ట్ చూడండి, ద క్లాక్ టిక్డ్. క్లాక్ ఏం చేస్తుంది? శబ్దం టిక్ 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 ఇలా చేస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ మనం ద క్లాక్ టిక్డ్ అన్నాం, ఇక్కడ క్లాక్ చేసే సౌండ్ని ఇక్కడ వివరిస్తూ వచ్చాం కాబట్టి ఇక్కడ ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది మనం యూజ్ చేసినట్టు లెక్క. నెక్స్ట్ చూద్దాం, ఆక్సిమోరాన్. ఆక్సిమోరాన్ అంటే ఏంటంటే యూజింగ్ 2 కాంట్రడిక్టరీ వర్డ్స్ టుగెదర్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ రెండింటి దగ్గర నేను కలపలేదు. ఇది అంటే 2 కాంట్రడిక్టరీ పదాలు అంటే ఏంటంటే 2 వ్యతిరేక అర్థ పదాలు, లేకపోతే 2 పక్కన ఉండడానికి చెప్పాలి అంటే అవకాశం లేని పదాలు, 2 వేరు భావాలు కలిగిన పదాలను తీసుకొచ్చి కలిపి మాట్లాడేస్తే వాటిని ఏమంటామంటే, మనం సంబంధం లేని పదాలని రెండింటిని తీసుకొచ్చి కలిపితే దాన్ని మనం ఏమంటామంటే అక్కడ ఆక్సిమోరాన్ అని పిలుస్తాం మనం, లేకపోతే ఆక్సిమోరాన్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉపయోగించినట్టు లెక్క. మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ చూడండి ఒకసారి, డెఫనింగ్ సైలెన్స్ అని ఉంది. ఇక్కడ సాధారణంగా దీని అర్థం ఏంటి అంటే తెలియకపోతే వినండి, డెఫనింగ్ అంటే చాలా లౌడ్ అని అర్థం, వెరీ లౌడ్ అని అర్థం, అంటే చాలా బిగ్గరగా అని అర్థం. మరి సైలెన్స్ అంటే ఏంటి? మౌనం. ఇప్పుడు బిగ్గరగా సైలెన్స్ అనేది 2 పక్కన వాడితే ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఆక్సిమోరాన్ అంటాం. అలాగే చూడండి, బిట్టర్ స్వీట్ అన్నారు. బిట్టర్ అంటే ఏంటి? చేదు. స్వీట్ అంటే ఏంటి? తీపి. మరి చేతు తీపి పక్కన ఎలాగ ఉన్నాయి? ఇలాంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఆక్సిమోరాన్స్ అంటాం. నెక్స్ట్ చూడండి, 5th ఐరనీ. ఐరనీ అంటే ఏంటంటే ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. అంటే మన యొక్క ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, అంటే మనం ఊహించింది ఒకటి ఉంటుంది, వాస్తవం ఒకటి ఉంటుంది. ఆ రెండిటి మధ్య ఉండే కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో, వైరుధ్యం ఏదో ఉంటుందో అది, లేదా ఎక్స్ప్రెసింగ్ ఎ మీనింగ్ ఆపోజిట్ టు ద లిటరల్ వర్డ్స్ ఫర్ ఎఫెక్ట్. అంటే దాని యొక్క ఒరిజినల్ అర్థం ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ ని లిటరల్ వర్డ్స్ గా తీసుకొచ్చి చెప్పడాన్ని మనం ఏమంటామంటే ఐరనీ అంటాం. చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ ఫైర్ స్టేషన్ బర్నింగ్ డౌన్. జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఈ ఫైర్ స్టేషన్ అంటే ఏంటి? మంటలు ఆర్పేది.
ఇప్పుడు అదే ఏమవుతుంది, బర్నింగ్ డౌన్, అదే తగలడుతుంది. ఇప్పుడు ఎలాగుంది, అదే ఐరనీ. అంటే కొన్నిసార్లు మనం కొన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకా మీకు చెప్పాలంటే ఎలాగో చూడండి ఒకసారి, ఏ పోలీస్ మెన్ అరెస్టెడ్ అని ఉంది. అంటే ఏంటి, పోలీస్ ఆయన అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు పోలీస్ ఆయన ఏం చేయాలి, లెక్క అయితే అరెస్ట్ చేయాలి. మరి అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది, అది అదే ఐరనీ అనమాట. లేదా ఏ టీచర్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అని ఉందనుకోండి. టీచర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, టీచ్ చేస్తారు, ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి టీచ్ చేస్తారు. అలాంటిది ఒక టీచరే ఫెయిల్ అయితే ఇప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు, ఐరనీ అని చెప్పొచ్చు. లేదా ఒక హెయిర్ స్టైలిస్ట్ ఉన్నాడు అనుకుందాం, అంటే బాగా హెయిర్ కట్ బాగా నీట్ గా చేయగలిగిన వ్యక్తి ఉన్నాడు, అతనికి బట్టతలు ఉందనుకోండి. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే అదే ఐరనీ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పేది. అంటే వాస్తవానికి ఎక్స్పెక్టేషన్కి అసలు ఏమీ సంబంధం ఉండదు అనమాట. అలా లేదంటే అది ఎలాగైతే ఒరిజినల్ గా ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ గా ఉండేది అక్కడ కనపడుతూ ఉంటే దాన్ని మనం ఐరనీ అంటాం. అది మాత్రం ఇదొకటి జాగ్రత్తగా గమనించండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం చూడండి, పన్ అంటే ఏ ప్లే ఆన్ వర్డ్స్ దట్ సౌండ్ సిమిలర్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. అంటే వినడానికి ఒకేలాగా ఉన్నా కానీ వాటి యొక్క మీనింగ్స్ డిఫరెంట్ గా ఉంటే దాన్ని అక్కడ మనం ఏమంటామంటే పన్ అని పిలుస్తాం. కాకపోతే ఇదంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, అయినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే టైమ్ ఫ్లైస్ లైక్ యాన్ యారో, దాని కంటిన్యూషన్ నెక్స్ట్ ఏముంది, ఫ్రూట్ ఫ్లైస్ లైక్ ఏ బనానా అని ఉంది. ఇది జాగ్రత్తగా గమనించండి, ఇది రెండు వేరు వేరు కాదు. ఇక్కడ ఏముంది, టైమ్ ఫ్లైస్ లైక్ యాన్ యారో. జాగ్రత్త చూడండి, ఇక్కడ సమయం ఏమవుతుందంట, యారో అంటే ఒక బాణం లాగా ఎగురుతుంది. ఇక్కడ ఫ్లైస్ అంటే ఏంటి, ఎగరడం. అలాగే నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఏముందంటే ఫ్రూట్ ఫ్లైస్ లైక్ ఏ బనానా, లైక్స్ ఏ బనానా. అంటే జాగ్రత్త చూడండి, ఫ్రూట్ ఫ్లైస్ అంటే ఏంటంటే మనకి ఈ చిన్న చిన్నవి ఏదైతే పండ్ల మీద ఎగురుతూ ఉంటాయి చూసారా, అంటే నుసుములు అంటాం, కొన్నిసార్లు చిన్న ఈగలు ఉంటాయి కదా, అలాంటి వాటిని ఫ్రూట్ ఫ్లైస్ అంటారు. అవేమంటే ఈ బనానాని ఇష్టపడతాయంట. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏముంది మనకి, ఈ లైక్ అంటే ఇక్కడ ఈ టైం ఫ్లైస్, టైం ఇక్కడ ఎగురుతుంది. ఎలా ఎలా ఎగురుతుందంటే యారో లాగా, అంటే దీనిలాగా అని చెబుతున్నట్లు. అదే ఇక్కడ లైక్ అంటే అర్థం వచ్చేసరికి మనకి ఏంటంటే దాన్ని ఇష్టపడుతుంది అన్నట్టు లెక్క. ఇప్పుడు ఈ లైక్ అనేది ఏమైంది, ఇక్కడ ఒక చోట ఒక అర్థం ఇచ్చింది, ఇంకో చోట ఇంకో అర్థం ఇచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించిన ఈ యొక్క ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే ఫన్ అని అర్థం. అంటే ఏంటంటే ఒకే రకమైన సిమిలర్ సౌండ్ వర్డ్స్ కానీ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి ఆ సెంటెన్స్ లో, అలాంటి చోట మనం ఏం ఉపయోగించినట్టు, ఫన్ అనేది ఉపయోగించినట్టు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, అపాస్ట్రఫీ. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి, మనకి ఎగ్జామినేషన్స్ లో కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. అడ్రసింగ్ సమ్ వన్ యాబ్సెంట్ అంటే ప్రస్తుతం లేనివారు లేదా డెడ్ చనిపోయిన వారు, ఆర్ యాన్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్ అంటే జీవం లేనిది ఏదన్నా ఉందే, ఊహతో సంబంధించిన ఏదైతే ఉందో ఆబ్జెక్ట్, యాజ్ ఇఫ్ దే వర్ ప్రెసెంట్ అంటే అవి ఉన్నాయి అనుకుని వాటి గురించి వాటికి అడ్రస్ చేస్తూ వాటి గురించి మాట్లాడటం కాదు, వాటితో నేరుగా మాట్లాడడాన్ని మనం అక్కడ ఉపయోగిస్తే దాన్ని మనం అపాస్ట్రఫీ అంటాం. సో ఉదాహరణకి చూడండి, ఓ డెత్ వేర్ ఈస్ దై స్ట్రింగ్ అంటే ఇది సాధారణంగా మనం బైబిల్ బుక్ లో మనం చూస్తూ ఉంటాం. అంటే దీని అర్థం ఏంటంటే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని అర్థం. అంటే ఏంటంటే సాధారణంగా మీకు అర్థం కావడానికి చెబుతున్నాను ఇది. బైబిల్లో జీసస్ క్రైస్ట్ మరలా తిరిగి లేచారు అని ఉంటుంది కాబట్టి ఈ మరణంతోనే మాట్లాడుతున్నట్టు బైబిల్లో అలాగుంటుంది. ఏంటంటే అది ఓడిపోయింది కాబట్టి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, అసలు నువ్వు జయించడం ఎక్కడ, నీకు అసలు నీ ప్రతి ఒక్కరి మీద నీకు జయం ఉంది కదా, ఇప్పుడు నీకు విజయం లేదేంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడినట్టు, ఇక్కడ డెత్ తో మాట్లాడినట్టు. డెత్ అనేది ఒక పర్సనా కాదు, దానికి జీవం ఉందా లేదు, లేదా అది ఒక వస్తువా కాదు, కానీ అక్కడ ఎదురుగా డెత్ ఉంది అనుకుని ఆ డెత్ తో మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఉపయోగించిన ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే అపాస్ట్రఫీ. అసలు ఇంకా మీకు అర్థం కావడానికి ఈజీగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం, ఒక రైమ్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం, ఒక స్టార్ తో మాట్లాడుతున్నాం ఊహించుకుంటూ. స్టార్ మన ముందుందా లేదా స్టార్ కి జీవం ఉందా, దాన్ని కూడా మనం కొన్నిసార్లు అపాస్ట్రఫీ అనొచ్చు. అంటే కానీ ఇందాక చెప్పిన దానంత క్లియర్ గా మనం చెప్పలేం కాబట్టి ఆ ఎగ్జాంపుల్ నేను చెప్పలేదన్నమాట. లేదా మీ చేతిలో ఒక ఫోన్ ఉంది అనుకుందాం, ఫోను పని చేయట్లేదు, హ్యాంగ్ అయిపోయింది అనుకుందాం. హ్యాంగ్ అయిపోయినప్పుడు ఆ ఫోన్ మీరు ఏమంటారు, ఓయ్ ఎప్పుడు పని చేస్తావు, ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలన్నారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడారు, మీరు ఫోన్తో మాట్లాడారు. ఫోన్ మీకు రిప్లై ఇవ్వగలదా, దానికి జీవం ఉందా, లేదా దానిలో అది మీ యొక్క మాటలను అర్థం చేసుకోగలదా, చేసుకోలేదు. ఇప్పుడు మీరు దాంతో మాట్లాడారు, ఆ వర్డ్ ఏమవుతుందంటే అక్కడ అపాస్ట్రఫీ అవుతుంది. అలా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, మెటానమీ. యూజింగ్ ద నేమ్ ఆఫ్ వన్ థింగ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ అనదర్
టు రిప్రజెంట్ ఇట్. అంటే ఒక దాన్ని ఇంకో దాంతో కలిపి మాట్లాడతాం, కానీ ఆ దానిలో ఉండే ఒకటి ఏమవుతుంది అంటే ఇంకో వస్తువుని లేకపోతే ఇంకో దాన్ని ప్రతిబింబిస్తుంది. మీకు అర్థం కావడానికి చూడండి, ద వైట్ హౌస్ ఇష్యూడ్ ఏ స్టేట్మెంట్. అంటే వైట్ హౌస్ స్టేట్మెంట్ ఇస్తుంది ఎక్కడైనా. వైట్ హౌస్ అంటే ఏంటి? ఒక భౌతికమైన ఒక ఇల్లు. కానీ ఈ వైట్ హౌస్ అంటే మనకేం గుర్తొస్తుంది? అమెరికన్ ప్రెసిడెంట్ ఉండేది వైట్ హౌస్. కాబట్టి వైట్ హౌస్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసిందంటే ఎవరు ఇష్యూ చేసినట్టు? మనకి ఆ వైట్ హౌస్ లో ఉండే ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది అన్నట్టు లెక్క. అలాగే చూడండి, ద క్రౌన్ రిప్రజెంట్స్ ద మొనార్కీ. అంటే క్రౌన్ అంటే ఏంటి? భౌతికంగా పెట్టుకునే ఒక కిరీటం అని. ఇప్పుడు ఏం చేస్తుందంటే కిరీటం అంట ఈ యొక్క నియంతృత్వాన్ని సూచిస్తుందంట. ఈ కిరీటం అనేది నియంతృత్వాన్ని సూచించడం ఏంటి? ఈ క్రౌన్ అంటే ఇక్కడ దేన్ని సూచిస్తుందంటే ఒక రాజు కింద లేకపోతే రాజరికాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ క్రౌన్ అనే దాన్ని మన కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ అది దేన్ని మనకు తెలియజేస్తుంది అంటే రాజరికాన్ని సూచిస్తుంది. అలాగే ఇక్కడ వైట్ హౌస్ అనేది మన కళ్ళ ముందు సెంటెన్స్ లో కనపడుతుంది, కాబట్టి దీని వెనక మనకు అసలు ఉండే ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని అర్థం. అలాగనమాట. నెక్స్ట్ చూద్దాం, సెనెక్డోట్ యూజింగ్ ఏ పార్ట్ టు రిప్రజెంట్ ద హోల్. అంటే ఒక పార్ట్ ఏదైతే అంటే ఒక మొత్తం హోల్ కాకుండా దానిలో ఒక పెద్దది ఉందనుకుందాం. దానిలో అంతర్భాగమై ఉన్న ఒక చిన్నది ఏం చేస్తుందంటే ఈ మొత్తాన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. అర్థం కావడానికి చూడండి, ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్ అని ఉంది. అంటే ఏంటంటే ఒక్కో పదాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. జాగ్రత్త చూడండి. డెక్ అంటే ఏంటి అంటే ఒక ఓడ యొక్క అడుగు భాగం లేదా ఫ్లోర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్ అంటే ఇక్కడ ఏమున్నట్టు? ఈ యొక్క చేతులన్నీ డెక్ మీద ఉన్నాయి అని అర్థం. కానీ అక్కడ ఉండే చేతుల అంటే కాదు, అంత క్రూ అంతా కలిపి. అంటే ఈ హ్యాండ్స్ ప్లేస్ లో మనం ఏం చూస్తాము అంటే అక్కడున్న ఆ యొక్క క్రూ ఎవరైతే ఉన్నారో ఆ బృందం అన్నిటిని మనం ఏం చేసామంటే మనుషుల్ని ఇక్కడ హ్యాండ్స్ కింద మనం రిప్రజెంట్ చేసాం. అలాగే వీల్స్ రిప్రజెంట్ ఏ కార్ అని ఉంది. ఇప్పుడు వీల్స్ అంటే ఏంటి? ఈ చక్రాలు. ఇప్పుడు దాన్ని మనం ఎలా చూస్తామంటే ఈ కారునే రిప్రజెంట్ చేస్తుందంట. అంటే కారు వేరు, వీల్స్ వేరు. కాబట్టి దానిలో అంటే ఒక పెద్ద, మీకు అర్థం చేసుకోండి, ఒక పెద్ద బాడీ ఉంది. దానిలో ఒక అంతర్భాగమై ఉన్న ఒక చిన్న పార్ట్ మనం అక్కడ మెన్షన్ చేస్తాం. ఆ మెన్షన్ చేసింది ఏం చేస్తుందంటే దాన్ని మాత్రమే కాకుండా దాని యొక్క హోల్ పార్ట్ ని మనకు అక్కడ సూచిస్తూ ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా మాట ఇచ్చేటప్పుడు ఆ కంగారు పడకు, నా చెయ్యి ఎప్పుడు నీతో పాటు ఉంటుంది అంటాం. చెయ్యి ఉంటుందా? లేదు, మన సపోర్ట్ ఉంటుంది. అక్కడ చెయ్యి అనేది ఏం చేస్తుందంటే మన హోల్ బాడీని రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి దాన్ని మనం ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ కింద సెనెక్డోట్ కింద చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇవి మన ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇవి నేను దాదాపు 10-12 చెప్పాను. అంటే ఒక 2 ఇంపార్టెంట్ లేనివి కూడా చెప్పాను, కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కామన్ కన్ఫ్యూజన్స్ అవేవి ఒక 4 చెప్తాను, జాగ్రత్త చూడండి. సిమిలీ మెటాఫర్ మధ్య ఏంటి అంటే సిమిలీ యూజెస్ లైక్ యాజ్. అలాగే మెటాఫర్ ఏం చేస్తుందంటే ఇవి యూజ్ చేయదు. నెక్స్ట్ మెటానమీ అలాగే సెనెక్డోట్ చూసుకుంటే మెటానమీ ఏం చేస్తుందంటే రిలేటెడ్ అసోసియేషన్ చెప్తుంది. అంటే క్రౌన్ ని కింగ్ కి చెప్తుంది. అలాగే సెనెక్డోట్ చూసుకుంటే హోల్ పార్ట్ ని ఒక దానిలో ఉండే ఒక యాక్చువల్ పార్ట్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ కార్ కి ఈ వీల్స్ రిప్రజెంట్ చేసినట్టు. నెక్స్ట్ అలిటరేషన్ అలాగే అనోమటోపియా చూసుకుంటే అలిటరేషన్ ఏం చేస్తుందంటే రిపిటేషన్ ఆఫ్ ఇనిషియల్ సౌండ్స్. ఇది చూసుకుంటే ఏం చేస్తుందంటే ఒక రియల్ వరల్డ్ సౌండ్ ని మిమిక్ చేస్తుంది. అక్కడ ఇందాక చెప్పాం కదా బజ్ ఆఫ్ బీస్ అన్నాం, అలాగనమాట. అంటే బీస్ చేసే శబ్దాలు. అలాగే హైపర్బోల్ ఐరనీ వచ్చేసరికి హైపర్బోల్ ఈజ్ మెంట్ టు ఎగ్జాగరేట్. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తుంది. ఐరనీ అంటే ఏం చేస్తుందంటే కాంట్రాక్షన్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ రియాలిటీ. అంటే వాస్తవానికి ఇప్పుడు జరిగిన దానికి వైరుధ్యాన్ని తెలియజేస్తుంది. అంటే మనం ఇందాక పోలీస్ మెన్ అరెస్ట్ అయ్యాడని చెప్పాం కదా, అలాగనమాట. అలా ఒకదాంతో ఒకటి ఉన్న ఈ డిఫరెన్స్లను కూడా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ యొక్క క్లాస్ని మనం కంక్లూడ్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఏమంటాం మనం? ఎథీస్ట్ అంటాం. ఏ పర్సన్ హూ ఈస్ కంప్లీట్లీ అనేబుల్ టు పే డెబ్ట్స్. అంటే ఇక అప్పులు కట్టలేని స్థితిలోకి ఎవడెళ్ళాడో వాడిని మనం ఏమంటాం? మనం ఇన్సాల్వెంట్, అంటే దివాలా తీసాడు చూస్తారా, అలాంటి వ్యక్తిని అలా పిలుస్తాం. ఏ స్పీచ్ మేడ్ వితౌట్ ప్రిపరేషన్. అంటే సిద్ధపాటు, అంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా చేసిన స్పీచ్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్టెంపోర్ అని పిలుస్తాం. నెక్స్ట్ అన్ యానిమల్ దట్ లివ్స్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్. అంటే భూమి మీద అలాగే వాటర్ లో కూడా నివసించే వాటిని మనం ఏమని పిలుస్తాం? యాంఫిబియన్ అని పిలుస్తాం. కాబట్టి ఇవన్నీ మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకోవాల్సినవి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు యూ మస్ట్ డాష్ ఏ బ్రేక్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 3 hours. ఇక్కడ ఏం రాయాలి మనం? కొలకేషన్స్ మనం నేర్చుకున్నది టేక్ రాయాలి. యూ మస్ట్ టేక్ ఏ బ్రేక్, మేక్ ఏ బ్రేక్ కాదు. నెక్స్ట్ షీ టర్న్ ఆన్ ద డాష్ లైట్
టు రీడ్ ద బుక్. ఆ యొక్క పుస్తకాన్ని చదవడానికి ఆమె ఏం చేసిందంటే లైట్ వేసిందంట. ఎటువంటి లైటు? హెవీ లైటా, స్ట్రాంగ్ లైట్ అంటే బ్రైట్ లైట్. లైట్ కి మనం ఉపయోగించే కొలాకేషన్ ఏంటంటే బ్రైట్. నెక్స్ట్ ప్లీజ్ డాష్ ఎ సీక్రెట్ డోంట్ టెల్ ఎనీవన్. ఇప్పుడు కీపా, మేకా, డూనా అంటే ప్లీజ్ కీప్ ఎ సీక్రెట్, అది అలాగే దాచుంచమని. నెక్స్ట్ ద పెన్ ఈజ్ మైటర్ దాన్ ద స్వర్డ్. ఇక్కడ మనం ఏం ఉపయోగించినట్లు? మిటానమీ ఉపయోగించినట్లు. ఎందుకని? ఇక్కడ రెండు కనపడుతుంది, జాగ్రత్త చూడండి. ది పెన్ రాయడానికి ఉపయోగించేది, స్వర్డ్ ఇది దేనికి ఉపయోగించేది? నరకడానికి ఉపయోగించేది. కానీ దానిలో మనం గమనించాల్సింది ఏంటంటే పెన్ అనేది ఒక వస్తువు. ఏం వస్తువు? ఒక రైటర్ ఉపయోగించే వస్తువు. అలాగే స్వర్డ్ అనేది ఒక వస్తువు. ఎవరు ఉపయోగించేది? ఒక ఆర్మీ పర్సన్ లేకపోతే యుద్ధం చేసే అతను ఉపయోగించేది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ రైటర్కి పెన్ ఎలాగో యుద్ధం చేసేవాడికి స్వర్డ్ అలాగా. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేశామంటే ఈ రెండు ఉపయోగపడే లక్షణాలు ఒకటే కాబట్టి ఈ రెండింటిని కలిపి అసోసియేట్ చేస్తూ చెప్పాం కాబట్టి మనకి ఇది మెటానమీ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ద విండ్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్. ఇందాకే నేను చెప్పాను సేమ్ ఇదే ఎగ్జాంపుల్. ఏం చేసింది? విండ్ అనేది విస్పర్ చేసిందంట. అంటే మనుషుల యొక్క లక్షణాలు తీసుకెళ్ళి మనుషులు కాని వాటికి ఏం చేసాం? ఆపాదించాం కాబట్టి పర్సోనిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్ హీ వాజ్ ఎ లైన్ ఇన్ ద ఫైట్, మెటాఫర్ అవుతుంది. అలాగే ద బీస్ ఇప్పుడే చదివాం, బజ్డ్ అరౌండ్ ద ఫ్లవర్స్, అనమటోపియా. ఏదైతే మనం నేర్చుకున్నామో బజ్ అని దాని సౌండ్ చెప్పాం కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. పార్టింగ్ ఈ సచ్ స్వీట్ సారో అని అన్నాడు. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? ఈ స్వీట్ సారో ఈ రెండు వేరు వేరు పక్క పక్కన వచ్చింది కాబట్టి ఆక్సిమోరాన్ అవుతుంది. వీ నీడ్ మోర్ హ్యాండ్స్ టు ఫినిష్ ద వర్క్. మోర్ హ్యాండ్స్ అంటే చేతులు ఎక్కువ కావాలని కాదు, ఎక్కువ మంది కావాలని. కాబట్టి ఇప్పుడే నేర్చుకున్నాం మనం. ఏమవుతుంది? సెనక్డోక్ అవుతుంది. ఎందుకంటే ఈ హ్యాండ్స్ అనేది మనుషుల్ని సూచిస్తుంది కాబట్టి, అంటే పార్ట్ అనేది హోల్స్ ని అంటే దాని యొక్క పూర్తి భాగాన్ని సూచిస్తుంది కాబట్టి మనం సెనక్డోక్ అంటాం. నెక్స్ట్ చూడండి, ఓ సాలిట్యూడ్ వేర్ ఆర్ ద చామ్స్. ఎవరితో మాట్లాడుతున్నాం మనం? అక్కడ మనుషులు లేని వాళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి ఏమవుతుంది? అక్కడ అపాస్ట్రఫీ అవుతుంది. నెక్స్ట్ 7 heads ఆఫ్ క్యాటిల్ అంటే 7 heads అనేవి ఏం చేస్తున్నాయి అంటే 7 జంతువుల్ని సూచిస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? మళ్ళీ సెనక్డోకే అవుతుంది. అంటే యానిమల్స్ యొక్క హెడ్సే యానిమల్స్ ని సూచిస్తుంది కాబట్టి అది మనకి ఫిగర్ ఆఫ్ స్పీచ్ సెనక్డోక్ అవుతుంది. ఇంతటితో మనకి డే 22లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చెప్పాను. ఇక్కడ మీకు 100 ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొలకేషన్స్ ఎలా వెర్బు, యాడ్వెర్బు, నౌను ఎలా వస్తాయి అనేది ఒక 5 పద్ధతుల్లో చెప్పాను. అలాగే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దాదాపు 12 చెప్పాను కాబట్టి ఈ క్లాస్ని జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. డే 21 వరకు ఏదైనా క్లాస్ వినిపోతే ఒక వరుస క్రమంలో వినడానికి ట్రై చేయండి. ఇంతటితో డే 22 కంప్లీట్ అయింది. మనకి ఇంకొక 8 పార్ట్స్లో అంటే 8 క్లాసెస్తో మనం ఈ యొక్క ఇంగ్లీష్ గ్రామర్ కంప్లీట్గా మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అయ్యేటప్పుడు అటెంప్ట్ చేసే విధంగా మనకి సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కింద డిస్క్రిప్షన్లోను అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా ప్రిపరేషన్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వండి. మీకు PDF అనేది అక్కడ మీకు పోస్ట్ చేయబడుతుంది. అలాగే నా యొక్క పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అలాగే మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో దానిలో క్విజెస్ కండక్ట్ చేస్తాం, దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. ప్లీజ్ డూ ఫాలో. నెక్స్ట్ వీడియోలో డే 23లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.